హాయ్ అండి. ఇదైతే మా గార్డెన్‌లోని పచ్చిమిర్చి చెట్టండి. చెట్టు నిండా కాయలున్నాయి. చెట్టుని చూస్తే ఎంత బాగుందో చూడండి. చెట్టు మోయలేనన్ని కాయలున్నాయండి. ఇంకా ఆకుల కంటే ఎక్కువ కాయలే ఉన్నాయి పచ్చిమిర్చీలు. ఎంత బాగున్నాయో చూడండి కాయలు. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇలాంటివి గార్డెన్‌లో ఒక 4 చెట్లున్నా సరిపోతాయండి మనకైతే ఇంట్లోకి. ఎన్ని గానం వచ్చినాయో చెట్టు నిండా పచ్చిమిర్చీలే ఉన్నాయి. ఇలాంటివైతే గార్డెన్‌లో ఒక 4 చెట్లయితే ఉన్నాయండి. ఇంకా ఈ చెట్టుకైతే ఇది మూడోసారి అనుకుంటా ఈ కాపు కాయడం. 2 సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్‌కి రెడీ అయినాయి. పచ్చిమిర్చి ఇంత బాగా కాపు రావాలంటే కొంచెం మనం మంచి మంచి ఎరువులు అనేవి ఇవ్వాలి దానికి. ఇంకా అది పెట్టుకునే కంటైనర్ కూడా కొంచెం పెద్ద సైజులో పెట్టుకోవాలి. అప్పుడే ఇంత మంచిగా కాపు అనేది వస్తుంది. కొన్ని మంచి మంచి టిప్స్ అయితే పాటిస్తూ ఈజీగా పెంచేసుకోవచ్చండి మన గార్డెన్‌లో పచ్చిమిర్చి.